అమృత, ఎక్కడికి వెళ్ళావే నువ్వు? వికాస్ నావాడు, మా అత్తయ్య మా మామయ్య అంటూ మురిసిపోయేదాన్ని కదే. ఇప్పుడు చూడు, నీ గురించి అడిగితే ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీ గురించి ఎవరిని అడగాలి? ఎక్కడున్నావో, ఏమైపోయావో ఎవరు చెప్తారు? తాతయ్యని అడుగుతాను. ఏమండి, అది ఇంట్లోకి వెళ్తుంది. పిచ్చిదానిలో అమృత కోసం ఇల్లంతా వెతుకుతుందేమో డాడీ. తాతయ్య, 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 తాతయ్య. తాతయ్య, 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 నేను అమృత బెస్ట్ ఫ్రెండ్ని. నా పేరు సుబ్బలక్ష్మి. తాతయ్య, అమృత అవుట్ హౌస్ లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? అమృత గురించి అడిగితే సమాధానం చెప్పడం లేదు. అందరు కలిసి అమృతను మోసం చేశారు తాతయ్య. ఏంటి తాతయ్య, నేను ఇందాక నుంచి మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరే? తాతయ్య, తాతయ్య ఏమైంది? ఏమైంది తాతయ్య మీకు? అయ్యో తాతయ్య, అమృతకు అన్యాయం జరిగిపోయింది తాతయ్య. అందరూ కలిసి మోసం చేస్తున్నారు తాతయ్య. అమృతకి ఏమైంది తాతయ్య? తను ఎక్కడికి వెళ్ళింది? తాతయ్య, ఏడవకండి తాతయ్య. అమృతకి మీరంటే అభిమానమని ఎన్నోసార్లు చెప్పింది. అలాంటి మీరేడుస్తున్నారంటే ఏదో జరిగింది. ఏం జరిగింది తాతయ్య? అయ్యో, ఇప్పుడెలా తాతయ్య? అమృత ఎక్కడుందో ఎలా తెలియాలి? అమృత గురించి నిలదీసి అడిగేవాళ్ళు ఎవరున్నారు తాతయ్య? తాతయ్య, అమృత అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమృతకు జరిగిన అన్యాయం గురించి చెప్తాను. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి అసలు వీళ్ళు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారో నిలదీసి అడిగేస్తాను. వెళ్ళొస్తాను తాతయ్య. భగవంతుడా, అమృతకి ఏమైందోనని ఈ అమ్మాయి కుర్రాలు తాపత్రయపడుతోంది. ఈ అమ్మాయి ద్వారానైనా నా మనవరాల్ని పొట్టను పెట్టుకున్న మా వాళ్ళ దౌర్మార్గ్యం బయటపడాలి తండ్రి, బయటపడాలి. ఆగు, ఏంటి అమృత గురించి తెలిసిందా? నాన్న నోరు విప్పి మాట్లాడాడు, అది విని నువ్వు తరించిపోయావు. అదే ఆయనకి కాలు చెయ్యి నోరు పడిపోయింది. ఇక నీకేం చెప్తాడు? అంకుల్,
అమృతకి ఏదో అయ్యింది. మీరు వికాస్ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఈ విషయం ఎలాగైనా అందరికి తెలియజేసి మీ బండారం బయట పెడతాను. ఏంటే నువ్వు పెట్టేది గాడిద గుడ్డు? ఆ రోజు ఏమన్నావు? ఆడది అణిగిమని ఉంటే వంటింట్లో వానపాము, తిరగబడితే నాగుపాము అని ఖబర్దారంటూ ఏవేవో విప్లవ శంఖాలు ఊదావు కదా. ఇప్పుడు వెళ్ళి ఎంతమంది కూదుకుంటావో అంతమంది కూదుకో. ఓ అమృత వెనక పెద్ద కుట్ర జరుగుతోంది. అదందరికి తెలిసేలా చేస్తాను. ఏంటండి? కిరాణా కొట్టు కృష్ణమూర్తి ఇల్లు ఇక్కడే ఎక్కడో ఉండాలి. మీకేమైనా తెలుసా? కిరాణా కొట్టు కృష్ణమూర్తి ఇల్లా? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. దాని పక్కనే కృష్ణమూర్తి గారి ఇల్లు. థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. కొబ్బరి నూనె డబ్బా 1, ఆయిల్ ప్యాకెట్లు 2, ప్రియా కారపొడి ప్యాకెట్ 1, కారపొడి, మ్యాగీలు 2, ప్రియా పచ్చడి 1, ప్రియా పచ్చళ్ళు 2, ప్రియా పచ్చళ్ళు 2, వాషింగ్ పౌడర్ 1. ఎవరొచ్చారో చూడు. ఆంటీ నమస్తే. నా పేరు సుబ్బలక్ష్మి, అమృత బెస్ట్ ఫ్రెండ్ని. లక్ష్మి ఎవరు? నువ్వు హంతకుడివి, నువ్వు కూనికోరు. నీలాంటి తండ్రులు ఈ భూమికి భారం. అమృతం చంపడం కాదు, ముందు నువ్వు చచ్చిపో. అంకుల్ నమస్తే, బాగున్నారా? ఆగు. అక్కడే ఆగు. లోపలికి అడుగు పెట్టావా బాగోదు. లోపలికి రాకుండా గుమ్మం దగ్గర నిలబడి ఎలా మాట్లాడాలి అంకుల్? అంకుల్ నా మీద మీకు పీకల దాకా కోపం ఉందన్న విషయం నాకు తెలుసు. అయినా సరే మీతో అర్జెంట్గా మాట్లాడాలని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. అమృత గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సుబ్బలక్ష్మి మర్యాదగా బయటకు నడు. అమృత విషయాలు మాకెందుకు చెప్తున్నావు? అంకుల్ ప్లీజ్, నేను చెప్పే 2 మాటలు వినండి. తనేం చెప్తుందో వినొచ్చు కదండి. లక్ష్మి ఈ అమ్మాయి మాటలు నమ్మద్దు. ఒకసారి షాప్ దగ్గరికి వచ్చి నందినికి లేనిపోయిన మాటలన్నీ నూరిపోసింది.
మీ అమ్మ నాన్న మాటలు నమ్మద్దు. మీ అక్క చాలా మంచిది, ఏ తప్పు చేయలేదు, మీ అక్కని పెళ్లికి పిలు అంటూ షాపుకొచ్చి మరీ నందినికి చెప్పింది. ఛీ, ఈ మహాతల్లి వల్లనే కదా లక్ష్మి షాపుకొచ్చి కూతురిని చంపే కసాయ తండ్రి అని 10 మంది ముందు నా పరువు తీసింది. వెనక ముందు ఆలోచించకుండా, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆ రోజు నన్ను బాధ పెట్టావు. బాధ పెట్టడమే కాదు, నా మనసును గాయపరిచావు. నువ్వు మాట్లాడిన ఒక్కొక్క మాట నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని నీతో నాకు మాట్లాడి. అయినా కూతురుగా దానికి నా ఇంట్లో స్థానం లేదు. దాని గురించి మాట్లాడడానికి నువ్వు వచ్చావా? పిల్లికి ఎలక సాక్ష్యమా? చూడమ్మా, నువ్వు ఆ రోజు ఆవేశంలో మాట్లాడావు, తెలియనితనంతో మాట్లాడావో మాకు తెలీదు. కానీ మేమెంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మళ్ళీ అమృత గురించి ఏ విషయం చెప్పి మమ్మల్ని బాధ పెట్టాలని వచ్చావో తెలీదు. ఆ బాధలన్నీ మాకెందుకు? దయచేసి వెళ్ళిపోమ్మా. ఆ రోజు అమృతకి ఏమవుతుందోనని ఆవేశంలో అపార్థం చేసుకొని షాప్కి వచ్చేలా మాట్లాడటం తప్పే అంకుల్. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. కానీ ఈరోజు అమృత బతుకుందో చచ్చిపోయిందో తెలియని దారుణ పరిస్థితిలో ఉంది అంకుల్. అమృత అవుట్ హౌస్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైందో తెలీదు. అవునా ఆంటీ? అమృతని పాడు చేశాక మేమందరం వికాస్ని బెదిరించి తనని పెళ్లి చేసుకునేలా ఒప్పించాం. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. అమృత కూడా సంతోషంగా ఉంది. హఠాత్తుగా ఇప్పుడు ఏం జరిగిందో ఏమో. ఆ వికాస్ అసలు అమృత ఎవరు అంటున్నాడు. శంకర్రావు భానుమతుల దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళు కూడా అమృత ఎవరో తెలియనట్టుగా మాట్లాడారు అంకుల్. వికాస్ రేణుకతో తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరిని నేను ఇందాకే చూశాను. రేణుకకు నిజం చెప్పినా నా మాట నమ్మలేదు అంకుల్. ఇంటికెళ్ళి శంకర్రావు భానుమతిని నిలదీస్తే వాళ్ళు కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. శంకర్రావు, భానుమతి, వికాస్ అందరు కలిసి అమృతను మోసం చేశారు అంకుల్. అమృత కనిపించడం లేదు అంకుల్. తనని వాళ్ళు ఏం చేశారో తెలీదు. అమృతని ఏం చేసినా ఎవరు పట్టించుకున్నారనే ధీమాతో అమృతని వాళ్ళు ఏదో చేశారు. మీరు వికాస్ ఇంటికి వెళ్ళి అమృత ఎక్కడని అడగండి. అమృతని ఏం చేశారని అడగండి. అవుట్ హౌస్ లో వెతకండి. అమృతకి ఏమైందో నిజం తెలుస్తుంది. అమృత జీవితం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. అమృతని కాపాడండి అంకుల్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? రేపో మాపో వికాస్ బాబు అమృతను పెళ్లి చేసుకోబోతున్నాడు కదా, ఇంతలో లేదా ఆంటీ? ఇన్ని రోజులు పెళ్లి చేసుకుంటున్నట్టుగా నటించారు. అమృతని నమ్మించారు. అమృత మోసపోయింది. తనతో పాటు మేము కూడా మోసపోయాం. శంకర్రావు, భానుమతి, వికాస్ వీళ్ళంతా నంబర్ 1 మోసగలరా ఆంటీ? అమృతని ఏదో చేసేసారా ఆంటీ? మీరిద్దరు తల్లిదండ్రులుగా నాతో పాటు వచ్చి అమృతకు జరిగిన అన్యాయం గురించి, వికాస్ అమృతను పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయాన్ని రేణుకకు చెప్పాలి. అప్పుడు అమృతకు న్యాయం జరుగుతుంది. తను ఎక్కడుందో తెలుస్తుంది. చాలే ఆపో. ఒకసారి వచ్చి అమృతని నువ్వే చంపబోతున్నావు అన్నావు. ఇప్పుడేమో తన జీవితాన్ని కాపాడమంటున్నావు. చూడు, మేము రాం. దానికి మేమెంత దూరం ఉంటే మాకెంత మంచిదో దానికెంత మంచిది. పోనీ భానుమతి, శంకర్రావు వాళ్ళతో మాట్లాడాను అంకుల్. శంకర్రావు, భానుమతి గారు మాకు చాలా సహాయం చేశారు. అమృత వల్ల వాళ్ళకి మాకు చెడింది, కానీ స్వతహాగా శంకర్రావు గారి ఫ్యామిలీ చాలా మంచిది. వాళ్ళు మోసం చేసేవాళ్ళు కాదు. నువ్వే ఏదేదో పిచ్చి పిచ్చిగా ఊహించుకొని వచ్చావు. అయ్యో లేదంకుల్, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నా మాట నమ్మండి. ఒకసారి నాతో రండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా బయట నడు. ఏంటంకుల్ మీరు చెప్తే మీకు అర్థం కాదా? అమృత చచ్చిందా బతికిందో తెలియదంటే కదలరే. ఒకసారి అవుట్ హౌస్కి వచ్చి మాట్లాడితే మీ సొమ్మేం పోతుంది? అమృతాన్ని అపార్థం చేసుకొని మీరు ఇలా మొండిగా తయారయ్యారు. ఈ ఒక్కరోజు మీ కోపాన్ని, అబద్ధాలను పక్కన పెట్టి ఒక తండ్రిగా కాదంకుల్, సాటి మనిషిగా వచ్చి
అమృత గురించి అడగండి. ఏం జరిగిందో కనుక్కోండి. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఏయ్ మాట్లాడింది చాలు, పో బయటికి. నేను వెళ్ళను. మీరు నా వెంట రావాల్సిందే. వెళ్తావా లేదా? వెళ్ళను వెళ్ళను వెళ్ళను. ఈ చెంప దెబ్బ షాపు దగ్గర పడాల్సిందే. పో ముందు బయటికి. అంకుల్, అమృతని కాపాడండి. అమృత ప్రమాదంలో ఉంది అంకుల్. ప్లీజ్ అంకుల్, నన్ను నమ్మండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అంకుల్. పైకి లేగు. పద. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను చెప్పేది వినండి అంకుల్. నువ్వేం చెప్పవసరం లేదు. అంకుల్ ప్లీజ్. పో బయటికి.